వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ట్రాన్స్లేషన్ ఆప్షన్ అనేది కొత్తగా ఎనేబుల్ చేశారనమాట. ఈ ఆప్షన్ అనేది ప్రెజెంట్ మనకి డెస్క్టాప్ వర్షన్స్లోనే అవైలబుల్గా ఉంది. మొబైల్ వర్షన్స్లో అనేది మీకు అవైలబుల్గా రాలేదు. ఇప్పుడు మీకు ఈ ట్రాన్స్లేట్ జీపీటీ ఆప్షన్ అనేది మీకు ఎలా వర్క్ అవుతుందో మీకు ఈ రీల్లో చూపిస్తాను అనమాట. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ చూడగానే మీకు ఇక్కడ మీకు జీపీటీస్ అనేది ఉంది కదా, నార్మల్గా జీపీటీస్లోనే వస్తుంది. ఇక్కడ ట్రాన్స్లేట్ జీపీటీ అనేది ఒక వచ్చిందనమాట. హెచ్సిఏ అనే ఒక వెబ్సైట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్లేట్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇక్కడ నేను హాయ్ అని ఇచ్చి హాయ్ హాయ్ వర్డ్ అని ఇస్తాను. ఈ వర్డ్ని ట్రాన్స్లేట్ టు తెలుగు అనేది నేను టైప్ చేస్తాను అనమాట. మనకి ఇది తెలుగులో ట్రాన్స్లేట్ అయిపోద్ది. ట్రాన్స్లేట్ తెలుగు చేయగానే మనకి ఇందులో తెలుగులో ట్రాన్స్లేట్ అయిపోద్ది అనమాట. చూడండి, ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ అయిందంటే హిక్స్ ఏ ట్రాన్స్లేటర్ అనే వెబ్సైట్ ద్వారా మనకి ఇది ట్రాన్స్లేట్ అయ్యింది. ఇప్పుడు మనం డాక్యుమెంట్ ని కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్ ని కూడా ఎలా ట్రాన్స్లేట్ చేయాలో మీకు అది చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఒక డాక్యుమెంట్ ఇస్తాను అనమాట. ఆ డాక్యుమెంట్ అనేది మీకు ఒక ఇండియన్ లాంగ్వేజెసే కాకుండా ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ డాక్యుమెంట్ అనేది మనం జపనీస్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలనేది ట్రాన్స్లేట్ టు జపనీస్ అనేది మనం టైప్ చేస్తే ఇది మీకు జపనీస్లో ట్రాన్స్లేట్ అయిపోద్ది అనమాట. చూడండి, మొత్తం మీకు జపనీస్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది. హాయ్ అనేవాడు కాదు, ఇప్పుడు ఇది హాయ్ అనేది ట్రాన్స్లేట్ అయ్యింది జపనీస్లో. ఇప్పుడు నేను ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట. మీకు మళ్ళీ చూపిస్తాను ఆ డాక్యుమెంట్ ని ట్రాన్స్లేషన్. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ మనం ట్రాన్స్లేట్ టు జపనీస్. ఈ డాక్యుమెంట్ ని మొత్తం జపనీస్ లో ట్రాన్స్లేట్ అయిపోద్ది అనమాట. మీకు ఏ లాంగ్వేజ్ కంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇది ప్రెసెంట్ ఈ ఫీచర్ అనేది మీకు కరెక్ట్ గా 40 లాంగ్వేజెస్ కి మీకు సపోర్ట్ చేస్తుంది. ఇదే డాక్యుమెంట్ ని ట్రాన్స్లేట్ టు తెలుగు అని టైప్ చేస్తే మళ్ళీ ఇది మీకు తెలుగు